కనిపెంచిన తల్లినే కడతీర్చాడు ఓ కసాయి కొడుకు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన రఘువంశీ అప్పు తీర్చేందుకు తల్లి పేరుపై ఉన్న ఇంటిని విక్రయించాలంటూ కొంతకాలంగా ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఇంటిని విక్రయించేందుకు తల్లి రమాదేవి అంగీకరించకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రఘువంశీ ఈ నెల 7న గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు. మృతురాలి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రఘువంశీ ప్రవర్తనపై అనుమానంతో అతడిని విచారించారు. నేరాన్ని అంగీకరించిన రఘువంశీని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 8వ తారీఖున మనకి సాను ఉమాదేవి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె అక్క అయినటువంటి చింతకాయల రమాదేవి, ఆవిడ కూడా విసన్నపేట గ్రామస్తురాలు. చిన్న కొడుకు అయినటువంటి చింతకాయల రఘువంశీ హైదరాబాద్ లో ఉంటాడు. ఈ మృతురాలు చిన్న కొడుకు ఉన్నాడు. చింతకాయల రఘువంశీ ముద్దాయిగా మనకి దర్యాప్తులో తెలిసింది. రఘువంశీకి అప్పులు కావడంతో తన అప్పులు తీర్చుకోవడానికి గాను ఇల్లు అమ్మమని చెప్పి తల్లి మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆవిడ దానికి నిరాకరిస్తుంది. తన తల్లి మీద ఒక గ్రెడ్జ్ పెంచుకొని చంపాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఆమె ఇక్కడ విసన్నపేట పంపించి పెన్షన్ నిమిత్తం వస్తే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పథకం ప్రకారం ఆవిడ్ని చంపడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.